పరిశుద్ధుల సంఘము. ఓకే, మీరు చెప్పినట్టుగా రాస్తున్నాను. పరిశుద్ధుల సంఘము. ఓకే, ఇంకొకరు ఏమంటున్నారు? వధువు సంఘము. వధువు అంటే పెళ్లి కుమార్తె కదా, వధువు సంఘము. తర్వాత గొర్రె పిల్ల సంఘము. గొర్రె పిల్ల సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తు యొక్క సంఘము. సో ఇలాగూ పరిశుద్ధ సంఘాన్ని గురించి మనము సంఘం ఎత్తబడటానికి గురించి మనము చూడటానికి, చెప్పటానికి, చదవటానికి తేలిగ్గా, సింపుల్గానే, సామాన్యంగానే మనకు అనిపిస్తుంది. ఏది సంఘం ఎత్తబడటము అనేటువంటి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎత్తబడుతుంది? ఇక్కడ మనం కొన్ని రెఫరెన్స్లు రాశాము సంఘం ఎత్తబడటానికి గురించి. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 19-21 వచనాల్లో అక్కడ రాయబడి ఉంది. భూమి తన మృతులను అప్పగించాను, సముద్రం తన మృతులను అప్పగించాను అనేటువంటిది అక్కడ కలిగింది. రెండోది జకర్యా గ్రంథంలో కూడా యేసు క్రీస్తు ప్రభు తన పాత్రలను ఉదయముల కొండ మీద పెట్టాడు అనేటువంటి. అపోస్తలుడి కార్యంలో కూడా అదే చెప్పబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3-4 వచనాల్లో కూడా ఉంది. మత్తయి సువార్తలో ముఖ్యంగా మనం చూస్తే 30-32 అని రాశారు, తక్కువ వస్తుంది. మత్తయి సువార్త 24-30-31లో ఆయన తన దూతలను పంపును భూమి యొక్క, ఆకాశం యొక్క తూర్పు నుండి పడమటి వరకు ఉన్నటువంటి తన జనులను వారు ఏం చేస్తారు? పోగు చేస్తారు. పోగు చేసి ఏం చేస్తారు? పరలోకములకు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం చెరిపేసాను. ఇప్పుడు నేను చెరిపేసినటువంటి దాంట్లో పౌలు చెప్పినటువంటి రెఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. పౌలు ఏం చెప్పాడు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 వచనం నుంచి 53-54 వచనాల వరకు ఉన్నటువంటిది. కనురెప్ప పాటలో మనము మార్చబడుతున్నాము. 51 నుంచి 54 వరకు రాసుకోండి. సో కనురెప్ప పాటలో మార్చబడినటువంటి మనము ఏమవుతాము? క్షయమైనటువంటి శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయతను, క్షయం అంటే నశించిపోయేటువంటిది, అక్షయత అని అంటే నశించిపోనిది. సో అక్షయ శరీరము ధరించుకునేటువంటి వాళ్ళమై ఏకముగా మేఘముల మీద కొనిపోబడుతుంది. ఏకముగా మేఘముల మీద కొనిపోబడుతుంది అంటే ఈ కొనిపోబడటానికి సూచనలు మనిషి కుమారుని యొక్క సూచనల గురించి కూడా యేసు ప్రభు 24వ అధ్యాయంలో చెప్పాడు. మెరుపు మెరిసి తూర్పు నుండి పడమటి వరకు మెరిసేంత వరకు కనురెప్ప పాటలో జరుగుతుంది. అంటే పౌలు కొరింథీయులకు చెప్పినటువంటి దానికి, తర్వాత ఎఫ్సీ పత్రిక 1వ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము 17వ వచనంలో కూడా చెప్పబడినటువంటి దానిని గడబోర మ్రోగగానే, లేక దేవుని యొక్క దూత బోర ఊదగానే మనము కనురెప్ప పాటలో మార్పు చెందుతాము. అయితే ఆయన మేఘముల మీద వస్తాడు. 3వ దశలో రాసిన పత్రికలో 4:17లో ఏమనుంది? ఆయన మేఘారూఢుడై వస్తాడు. మనము మేఘముల మీద కొనిపోబడతాము అని, మనం మార్పు చెందుతాము. మేఘముల మీద మనం కొనిపోబడతాము అంటే మధ్యాకాశములోనే మధ్యాకాశములోనికి యేసు ప్రభు వస్తాడు. ఒకటవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
4:16 నుంచి 18 వరకు. ఒకటవ కొరింథీ 15:51. ఇది రహస్యముగా జరిగేది. ఇది రహస్యముగా జరిగేటువంటి సంఘం ఎత్తబడటము. ఈ రహస్యము జరిగేటువంటి సంఘం ఎత్తబడటము 7 ఏళ్ల శ్రమలకు ముందు జరుగుతుందా, మధ్యలో జరుగుతుందా, తర్వాత జరుగుతుందా? ముందే అంటే ప్రీ ట్రిబ్యులేషన్, మిడిల్ ట్రిబ్యులేషన్, మిడ్ ట్రిబ్యులేషన్, పోస్ట్ పోస్ట్ ట్రిబ్యులేషన్. ట్రిబ్యులేషన్. ప్రీ అంటే ముందు, మిడ్ అంటే మధ్యలో, పోస్ట్ అంటే తర్వాత. దేనికి ముందు అని అంటే 7 సంవత్సరముల లేకపోతే ఏండ్ల అంటేనే కరెక్ట్గా ఉంటుంది. 3 ఏండ్లు, 7 ఏండ్లని ఉంటుంది. సంవత్సరం అంటే కుదరదు. 7 ఏండ్ల శ్రమల కాలము నాకు ముందు, మధ్య, తరువాత. 1, 2, 3. సో ఇది ఏది కరెక్ట్? కొంతమంది ఇప్పుడు చక్రవర్తి గారు పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రీ ట్రిబ్యులేషన్ అంటే శ్రమలకు ముందుగానే సంఘం ఎత్తబడుతుంది అని అంటున్నారు. అయితే సంఘములో ఉన్న పరిశుద్ధులు కూడా శ్రమలు అనుభవిస్తున్నారని బైబిల్లో ఉంది కదా. కాబట్టి అది 3.5 సంవత్సరములు శ్రమల కాలంలో, 3.5 శ్రమలు మధ్యలో జరుగుతుంది ఎత్తబడటము అని కొన్ని సంఘములు బోధిస్తున్నారు. మరికొన్ని సంఘములు శ్రమల తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది. ఎందుకనంటే మరి 20వ అధ్యాయంలో మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి వారు శ్రమలు అనుభవించారు కదా, హతసాక్షులు అయ్యారు కదా, వాళ్ళు తిరిగి లేచారు కదా. కాబట్టి శ్రమల తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మనము ఆ వ్యత్యాసాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సంఘములు కొన్ని సిద్ధాంతాలు పాటిస్తున్నాయి, కొన్ని సిద్ధాంతాలు పాటించడం లేదు. కొన్ని సంఘములు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్ వి ది మెంబర్ ఆఫ్ హోలీ పీపుల్? Member of holy. మెయిన్ రీజన్ ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? మనం పరిశుద్ధుల సంఘంలో ఉన్నామా లేదా? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నువ్వు పరిశుద్ధుల సంఘంలో లేవనుకో, యు ఆర్ గెటింగ్ ఆల్ ది కన్ఫ్యూషన్స్. ఆ సంఘం చెప్పే సిద్ధాంతం, ఈ సంఘం చెప్పే సిద్ధాంతము, ఆ సంఘం, ఈ సంఘము, ఈ పరలోకము సంఘము, ఈ భూమిలోక సంఘము, పరిశుద్ధాత్మ సంఘములు ఏదేదో చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా విని బ్రెయిన్ అంతా కన్ఫ్యూషన్ అయిపోయింది. దేవుని యొక్క వాక్యం మనకు పొల్యూషన్ అయిపోయింది. బాధలు పడతాము. అలా కాదు మనకు కావాల్సింది. ఆర్ యూ వాష్డ్
బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Amen. Hallelujah. నీవు నీ పాపములను నుండి యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డావా, అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. Amen. ఆమేన్. అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధుల సంఘంలోనికి మెంబర్ గా ఉంటావు. Yes. కాబట్టి ఈ పరిశుద్ధుల సంఘము వధువు సంఘముగా మార్చబడుతుంది. ఏ సంఘంలో ఉన్నారయ్యా పరిశుద్ధులు? 144 మంది లక్షల మందివి మేమేనని చెప్పేసేసి 1965లో చాలా మంది బయలుదేరారు అమెరికాలో. యూదులు కూడా ఇప్పుడు కొంతమంది నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. మెస్సయ్య వస్తాడు, వచ్చిన తర్వాత మేము 1,44,000 మందిని మమ్మల్ని సిద్ధం చేసుకుంటాడు 12 మాత్రం వారిని అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ హూ ఈస్ హోలీ మ్యాన్? గొర్రెపిల్ల సంఘం ఏది? గొర్రెపిల్ల అంటే ఎవరు? క్రీస్తు కదా. యేసు క్రీస్తు యొక్క సంఘము అని అంటే నువ్వు యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డావా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడటానికి ప్రూఫ్ ఏంటి? అది మొదటి యోహాను 1:7, 1:9 ఉందా లేదా? యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త పాపములను మనల్ని పవిత్రంగా చేయును. అది క్లియర్ కట్ గా ఉంది దేవుని యొక్క వాక్యం. ఆర్ యు వాష్డ్? నీ నడక పడక, నీ ప్రవర్తన, నీ చూపు, నీ జీవితము సమస్తము కూడా యేసుక్రీస్తు కోరికల రక్తములో కడగబడింది. అప్పుడు నీవు వధువు సంఘంలోనికి వస్తావు. ఏ సంఘంలోనికి? వధువు సంఘంలోనికి వస్తావు. అప్పుడు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ప్రకటన 21 మొదటి 4 వచనములలో ఏం రాయబడి ఉంది? ఇదిగో పరిశుద్ధ సంఘం అనేటువంటి యెరూషలేము అలంకరించబడినటువంటిదే పరలోకం నుండి వచ్చి నేను చూచితిని. వధువు సంఘముగా, ఆ వధువు సంఘంలో నీవు మెంబర్గా ఉంటావు. వాళ్ళు మాత్రమే ఈ రహస్య యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఈ పరిశుద్ధుల సంఘంలో నీవు ఎత్తబడతావు. అప్పుడు ఏమంటాడంటే పౌలు, అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో రహస్యంలో వచ్చినప్పుడు భూమి మీద నిలిచి ఉన్నటువంటి మనము కూడా మార్చబడినటువంటి వారమై, అక్షయులుగా మార్చబడినటువంటి వారమై, అందరము కూడా కలిసి మేఘముల మీద మనము సదాకాలం ఆయనతో కూడా ఉండడానికి ఎత్తబడతాము. ఈ మాటలతో మీరు ఒకరిని ఒకరు ఆదరించుకుని అని పౌలు చెప్తున్నారు. వీళ్ళరా రాప్చర్ అనేటువంటి విషయము సంఘం ఒకటా మూడో రాక్షసు, ఒక రాకడ, 2 రాకడా, 3 రాకడా, కొంతమంది 2 రాకడా, 3 రాకడా. ఇప్పుడు మొదటి రాకడా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఫస్ట్ది వచ్చింది, వెళ్ళిపోయారు. వచ్చారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. రెండో రాకడని మనము 2 రకాలుగా తీయాలి. ఇది మధ్యాకాశంలో రహస్య రాకడ. ఆ తర్వాత ఈ పరిశుద్ధుల సంగమం చూసావా? ఏం చేస్తాడు అప్పుడు ఆయన? 2వ రాకడలో భూమి మీదకి వస్తాడు. ఇది మధ్యాకాశం కదా, ఇది భూమి మీదకి వస్తాడు. భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొస్తాడు? పరిశుద్ధులు. 12 గోత్రముల వారిని, ఈ 12 గోత్రముల యొక్క శిష్యుల్ని, పరిశుద్ధులందరినీ కూడా ఆయనతో పాటు తీసుకుని వస్తాడు. వీళ్ళందరూ 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు, తీర్పు తీరుస్తారు, పరిపాలన చేస్తారు. ఇది 2వ రాకడలో 2వ భాగము. ఇది ఏ, ఇది బి. 2, 3 అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. యేసు ప్రభు తప్పకుండా వస్తాడుగా. మనం క్రైస్తులమేగా, యేసు ప్రభు నమ్ముకున్నాగా.
యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాంగా, పరిశుద్ధ సంఘంలో చేర్చబడ్డాంగా. సో వాట్ అవర్ డ్యూటీ ఈజ్, మన కర్తవ్యం ఏమిటి? మీదకి వస్తాడు. మన కర్తవ్యం ఏమిటి? ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి మనము ఎదురు చూస్తా ఉండాలి. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నుంచి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నాను 3-4 సార్లు చెప్పాడు ప్రకటన గ్రంథంలో. సంఘమా, క్రీస్తు సంఘమా, ఆత్మ కూడా చెప్తున్నాడు, రమ్మని చెప్తున్నాడు. మీరు కూడా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా త్వరగా రమ్ము. దిగి రమ్ము, రమ్ము. త్వరగా దిగి రమ్ము, సిద్ధంగా మేము ఉన్నాము. మీకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. కానీ దీనంతటిని గురించి కూడా విశ్లేషణ చేసుకొని రుద్దుకొని డిస్కషన్ చేసిన అవసరం ఏమీ లేదు. యేసు ప్రభు వస్తాడు. దట్ ఈస్ ఎమినెంట్. ఎమినెంట్ అంటే ఇంగ్లీష్లో ఏం తెలిసిన నిశ్చయము. నిశ్చయత. యేసుక్రీస్తు రాకడ అనేటువంటిది నిశ్చయము. నిశ్చయం వస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది భూమి మీదకి వచ్చేది కూడా నిశ్చయము, మధ్యాకాశంలోకి వచ్చేది కూడా నిశ్చయమే. అది ఎమినెంట్, అది తప్పదు, అది మారదు. ఆ టైము మాత్రమే తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. దేవదూతలకి తెలియదు, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అది 20వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువే 36వ వచనంలో క్లియర్ కట్గా చెప్పాడు. ఎవరికి తెలియదని చెప్పాడు సమయం. ప్రకటన 20 ఎంత అన్నారు? 24-36 ప్రకటన గారు ప్రకటన కాదు, యోహాను సువార్త. యోహాను 24:36. సారీ, మత్తయి సువార్త. 24. సో ఎమినెంట్. ఇందాక ఎవరు ప్రకటనలో అయితే చెప్పారు 20వ అధ్యాయం 21వ అధ్యాయం 22 వచ్చిన 21వ అధ్యాయం 1-2 వచనాలు వధువు సంఘం గురించి చెప్పారు. సో ఇలాగ మనకు క్లియర్ కట్గా ర్యాప్చర్ గురించి, మధ్యాకాశంలోనికి వచ్చి మనం ఎత్తుకొని వెళ్ళేటువంటి సంక్రమించుకునేటువంటి విషయాన్ని గురించి చక్కగా మనకు వివరించి చెప్పారు. దీనికి సాక్షులు యేసుక్రీస్తు ప్రభువే, దేవుని యొక్క దూతలే, పౌలే, పేతురే, యోహాను భక్తుడే. ప్రకటన గ్రంథంలో కూడా క్లియర్ కట్ మనకు రాశాడు. కాబట్టి అన్ని కూడా మనకు ఎవిడెన్సెస్ బిబ్లికల్ గా అన్ని ఉన్నాయి. ఊరికి థియాలజికల్ గా మన వేదాంతాన్ని కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన కళ్ళ ముందే దేవుని యొక్క వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. నేను ఒక ప్రశ్న అడిగాను ఒకరిని, సార్ పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అందరితో మాట్లాడాడు, దర్శనమిచ్చాడు, కళ్ళలో వచ్చాడు, స్వప్నంలో వచ్చాడు, దేవుని హృదయం వచ్చాడు, మాట్లాడారు, అని జరిగింది కదా. మరి ఈ రోజుల్లో ఎందుకు దేవుడు మనతో మాట్లాడడం లేదు? మనకెందుకు ప్రత్యక్షత ఇవ్వడం లేదు? ఎందుకు దర్శనములు ఇవ్వడం లేదు అని నేను అడిగితే, హెబ్రీ పత్రికలో పెద్ద డిస్కషన్ జరిగింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 వచనాల్లో ఏమైనా ఉంది? నానా సమయముల ముందు నానా విధములుగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడిను. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? ఆదియందు వాక్యము, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యమే దేవుడై ఉండెనని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాక్యములో నుండే మనకు చేతిలో ఉన్నటువంటి బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యమే యేసుక్రీస్తు ప్రభువై ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతా ఉన్నాడు. వాట్ ఎవిడెన్స్ యూ వాంట్? What proof you want nowadays? No, there is no necessity of about it. అక్కడ అవసరత లేనే లేదు. దేవుని యొక్క వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. He is speaking to you. నీ సేవకుని ద్వారా, దేవుని యొక్క దూతల ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా, కళల ద్వారా, స్వప్న ద్వారా, ఆ వెలుగు ద్వారా దేవుడు క్లియర్ కట్గా మనతో మాట్లాడుతున్నాడు. స్థితి ఏంటంటే దట్ ఇస్ కాన్సన్ట్రేట్, కేంద్రీకరించి మనము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనతో క్లియర్ కట్గా తన కుమార్తెగా మనం చేసుకున్నాడు. ఆయన రెండవ రాకడ మనం సిద్ధపడి ఉండాలని ప్రభు తన మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్నాను. ఇది నిశ్చయం, ఎమినెంట్. ఎస్, ఇట్ ఇస్ నిశ్చయం. ఇందులో మార్పు అనేటువంటిది ఏమీ కూడా. సో చక్రవర్తి గారు రావడం కూడా చాలా సంతోషము. విజయవాడ నుంచే మాకు ఎక్కువ మంది వచ్చారు ఇవాళ. కాబట్టి ఆయన చిన్న చరణం పాడి